హాయ్ హలో అండి. నేను మీ శివకుమార్. సో వెల్కమ్ టు ట్రయో వెబ్స్ మీడియా. మన తెలంగాణలో ఆషాఢ మాసం మొదలవుతుంది, అది అందరికీ తెలిసిందే. సో ఆషాఢ మాసం అంటే ఫెస్టివల్ సీజన్స్. సో ఫెస్టివల్ అనగానే మొదటిగా మనం గుర్తొచ్చేది ఏంటంటే బోనాల పండుగ. సో బోనాల పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? పోతరాజుల విన్యాసాలు, బోనాలు అవన్నీ ఉంటాయి. సో ఈరోజు మనం రతన్ పోతరాజు గారు మొత్తం ఇక్కడ గౌలిగూడలో ఉన్న పోతరాజు సంఘాల అందరికీ కూడా హెడ్. గౌలిగూడలో బోనాల పండుగ అంటేనే మొదటిగా మనకు గుర్తొచ్చే పేరు రతన్ పోతరాజు గారు. గత 36 సంవత్సరాలుగా పోతరాజుగా నైపుణ్యంతో అంకిత భావంతో సేవ చేస్తూ ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు తను ప్రతీకగా అయితే నిలుస్తున్నారు. గౌలిగూడలో బోనాల సమయంలో వీరి యొక్క ఉత్సాహవంతమైన నాట్యం, శబ్దం, శరీర భాష, అమ్మవారిపై ఆ భక్తి ఇవన్నీ చూసి ప్రేరణ పొందని వారైతే ఉండరు గౌలిగూడలో. సో ప్రతి ఒక్కరు ముందుగా బోనాల ఫెస్టివల్ వస్తుందంటే మొదటిగా గుర్తొచ్చే పేరైతే మన రతన్ పోతరాజు గారైతే పేరు. ఇంకొక విషయం ఏంటంటే కళల పట్ల రతన్ పోతరాజు గారికి ఉన్న ఒక అభిమానం వల్లే కేవలం జాతరలకే కాకుండా వెండి తెరపై కూడా తన ప్రతిభను చూపించారు. సో ఇప్పటి వరకు రతన్ పోతరాజు గారు దాదాపు ఒక 30 సినిమాల్లో అలాగే కొన్ని టెలివిజన్ సీరియల్స్లోనూ నటిస్తూ నటుడుగానే కాకుండా ప్రత్యేక గుర్తింపు అనేది ఒకటి పొందడం జరిగింది. రతన్ పోతరాజు గారిది ఇంకొక విశేషం ఏమిటంటే అంటే పోతరాజు వేషమే కాకుండా సినిమాల్లోనూ సీరియల్లోనూ నటించడమే కాకుండా అన్నగారిది ఇంకొక విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే గత 7 ఏళ్లుగా అమ్మవారి వేషధారణ కూడా చేస్తున్నారనమాట. సో ఆ అమ్మవారి రూపాన్ని ధరించి చేస్తున్నప్పుడు వారి నాట్యం చూసే వాళ్ళకి గూస్ బంప్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అప్పటికప్పుడు. అంటే తను అంత కుదురుతాడు అనమాట ఆ వేషానికి. సో అలాగే ఆ భక్తి, ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ డెడికేషన్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. ఈరోజు మనం మాట్లాడబోయే గౌలిగూడ బోనాల రుచి మరియు రుచిని తెలియజేస్తూ సాంప్రదాయాన్ని, బోనాల పండుగ అంటే సాంప్రదాయాన్ని తరతరాలుగా అందజేస్తున్న ఒక సాంస్కృతిని చిహ్నం మన రతన్ పోతరాజు గారు. ఈ యొక్క ఫెస్టివల్ గురించి మరియు వారి గురించి ఇంకా వారు ఏమేం చేస్తుంటారో ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్గా వాళ్ళని అడిగి ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఓకే, సో నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? బాగున్నామని. ఏం చేస్తుంటారన్న మీరు ఇప్పుడు? టెంట్ హౌస్ ఉందన్న నాది. టెంట్ హౌస్. సినిమాలలో కూడా షూటింగ్లలో కూడా పోతారు. సినిమాలు కూడా వేసారన్న మీరు? ఏం సినిమాలో వేసారన్న ఇప్పటివరకు? వేసిన, మళ్ళా మా ఊరి పొలిమరలు వేసిన పోతరాజు, మళ్ళీ నంబర్ 1 కోడలు సీరియల్లో వేసిన, ఇక కొన్ని విలన్ లెక్క వేసిన, కొన్ని సైడ్ లలో ఉన్నా. ఎన్ని సినిమాల వరకు వేసిన ఇప్పటివరకు? 40 సినిమాల దాకా చేసిన. అయితే ఇప్పుడు జనరల్గా మన బోనాల పండుగ సీజన్ ఆల్మోస్ట్ ఒక నెల నడుస్తుంది. సో నెల తర్వాత మీరు ఏ వృత్తిలో ఉంటారు? టెంట్ హౌస్ మొత్తం టెంట్ హౌస్ లో ఉంటారు. టెంట్ హౌస్. ఓకే అన్న. సో ఇప్పుడు జనరల్ ఆషాఢ మాసం వస్తుంది కదా, సో పోతరాజుల కోసము ఎటువంటి ప్రిపరేషన్లు జరుగుతాయి మనకి ఇక్కడ? పోతరాజుల సంఘాలు అందరూ కూడా ఎటువంటి మీటింగ్స్ పెట్టుకుంటారు? ఎలా స్టార్ట్ అవుతుంది? ఏం చేద్దాము అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కొత్త విన్యాసాలతో వస్తున్నారు. జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ లుక్స్తోనైనా సరే డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. సో అలా ఈ 2025లో మీరు ఎటువంటి ఎంపిక చేసుకుంటున్నారు? ఎటువంటి థీమ్ని ఎంపిక చేసుకుంటున్నారు? అది ఎలా డిస్కషన్ జరుగుతుంది? ఎంపిక అనేది ఏం లేదు స్వామి. మాకు ఏంటంటే బోనాలు అన్నప్పుడు అమ్మవారికి ఎక్కేది ఇది పసుపు కుంకుమ అంతే. ఇవంతా కలర్లు పెట్టి అవి పెట్టి రాక్షసులు లెక్క తయారీ, అద్దాలు పెట్టి గిరిడాలు కొట్టడము, తిరిగిలో రోడ్ల మీద పోతాలు, బీర్లు తాగడం అవన్నీ అట్లా ఉండదు మనది. అమ్మవారికి ఫస్ట్ నుంచి ఏది ఎక్కుతారో బండారు ఎక్కుతుంది, బండారు పసుపు కుంకుమ. అదే ప్రకారంగానే పసుపు కుంకుమతోనే నడుస్తుంది మరి. ఆమెకి ఎక్కేది పసుపు కుంకుమ, కాటిక, యువతి. అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ట్రెండ్ ఫాలో అవ్వని అంటున్నారు? లేదు దాని కాలం. ఎందుకంటే కలర్ లేక మనం ఏం కలర్లు అంటే నేను రాని ఇవ్వండి. అమ్మవారికి ఏది ఎక్కుతుందో బండారు అదే వేసుకుంటా. కలర్లు అంటే నేను రాను అని చెప్పేస్తాను. ఇప్పుడు మీరు ఈ వృత్తిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అన్న? నేను 36 ఇయర్స్ అవుతుంది కాబట్టి నేను 36 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు. 14 ఇయర్స్ నుంచి నేను వేస్తాను పోతరాజు. ఇప్పుడు కూడా వేస్తున్న పోతరాజు. మన ఇప్పుడు కాళికాదేవి వేస్తున్న, అమ్మవారి వేషం వేస్తున్న 7 ఇయర్స్ ఇప్పుడు వేస్తాయి. 7 ఇయర్స్. ఏందన్నా చోరిబాల్ అంటే? చోరిబాల్ అంటే అమ్మవారికి ఒక ఆయన ఉంటాడు, ఆయన మీద అమ్మవారిని ఆవాహింపే చేస్తారు, పెట్టి ఆయన మీదకి ఎక్కించి ఆయన బయటికి తీస్తారు. బయటికి తీసి మొత్తం మన పొలిమేర ఎంత ఉన్నదో అంత మటుకు మొత్తం తిరిగి వచ్చేసి ఇంట్లో గుడి దగ్గర వచ్చి అది చేసేస్తారు ఆయన. నెక్స్ట్ మండే రోజు పొద్దుగాల పూట బోనాలు మళ్ళీ అన్ని అవి ఇవి అవుతుంటాయి. మధ్యాహ్నం పూట రంగం అవుతుంది, అమ్మవారు ఊరేగింపు తీసి ఆమెను పిలిపించి ఆవగించి పచ్చకుండ అనేది తీసుకొచ్చి ఒకటి ఇట్లా ఎర్ర 4 కడతారు, ఇట్లా హౌజ్ లెక్క కట్టి అలా పచ్చకుండ తీసి దాని మీద బోర్లించి
దాని మీద నిలబడి రంగం అనేది చెప్తుంది అది. దాని తర్వాత ఇక ఆడికి రంగం అయిపోగా స్టార్ట్ అయ్యమని ఇక పోతరాజులు గావు కొట్టడం ఇక లాస్ట్కు కాళీమాత వెళ్తుంది గౌలిగూడెం. అయితే ఇప్పుడు మీరు స్టార్టింగ్ చెప్పినట్టయితే ఒక బుధవారం నుంచి ఈ పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే పెళ్ళైన తర్వాత మీరు మొత్తం ఏంటంటే ఈ పొలిమేర అంతా తిప్పుతారని చెప్పేసి అంటారు కదా. సో ఎందుకు దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు అమ్మవారు అనేది ఇంటికి వచ్చి శాఖ వస్తాం కదా, అది కంపల్సరీ అనమాట రావాలి అమ్మవారు ఇంటింటికి వచ్చి శాఖ పోసి ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు, పూలదండలు వేస్తారు, ఆమెకు చీరెక్కిస్తారు, ఏమైనా మొక్కుబడి ఉంటే మొక్కుబడి చేసుకుంటారు, అట్లా ఇంటింటికి తిరుగుతుంటే ఆమెకి బియ్యం పోస్తుంటారు, అది చేస్తారు. అంటే 3 రోజుల పాటు ఊరేగింపు జరుగుతుంది అంటున్నారు కదా. సో అంటే 3 రోజుల పాటు ఈ కాలనీ అంతా కవర్ చేయడానికి 3 రోజులు అవుతుందా, లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏమైనా ఉంటుందా స్పెషాలిటీ? ఏం స్పెషాలిటీ ఉంటుంది? ఒక్కొక్క రోజు ఉంటుంది. ఎందుకంటే పొద్దుగాల 9-10 గంటలకు వెళ్ళినట్టు సాయంత్రం 6-7 గంటల వరకు తిరుగుతూనే ఉంటుంది. ఆడికి 7-7:30 కథం అమ్మారు ఆ టైంలో లోపల పోతే ఇంట్లోకి పోతుంది కాబట్టి గుళ్ళకి వరకు వెళ్తారు. మళ్ళీ తెల్లారు మళ్ళీ పొద్దుగాలనే మళ్ళీ 9-10 గంటలకు మళ్ళీ వెళ్తారు. అటు ఒక ఏరియా ఇప్పుడు గౌలి కూడా ఒకసారి పూసల బస్తి, జాంబాగు, గౌలు రామ అట్లా ఒక్కొక్క ఏరియాకి అట్లా తిరుగుతారు. ఒకటో రోజు అయితే మొత్తం తిరగలేము కదా మనం అట్లా అనేసి. సో 3 రోజుల పాటు ఆ అమ్మవారిని మొత్తం ఊరేగిస్తారు. ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఏమైనా సమర్పించుకొని అంత అయిపోయిన మళ్ళీ పోస్తారు, పూజలు చేస్తారు, పులదండలు ఎక్కిస్తారు, చీర ఎక్కిస్తారు, మొక్కుతారు, శాఖలు పోస్తారు అట్లా. అంటే ఇప్పుడు ఇంకొకటి అన్న, ఇప్పుడు మొత్తం ఈ బండ్లన్నీ ఏవైతే తీసుకొస్తారో నైట్ 2 గంటల వరకు వస్తాయని చెప్పేసి అంటున్నారు కదా. సో దాని యొక్క ప్రత్యేకత ఏందో ఒకసారి చెప్తారా, మాకు వివరిస్తారా? పలారమ్మలు అన్నప్పుడు అమ్మవారికి ఊరేగించడం పోతరాజులు ముంగట ఉంటారు. పలారం అంటే పలారం మంచాలు అసలు దాన్ని పలారం బండి అంటారు. మేము అప్పుడు వంచుతుండే మా ఫాదర్ ఉన్నప్పుడు వెనక ముంగడ బండి ఉంటుండే, వెనకాల పలారం పంచుకుంటే మేము పోతుండే, దాన్ని పలారం బండి అంటుండే. మా ఫాదర్ చనిపోయిన వరకు మేము పలారం బంద్ చేసినాము కొట్టి బండి తీస్తున్నాం. ఇక ఘటం కూడా లాస్ట్కి ఎండింగ్ అయినప్పుడు సోమవారం అంతా అయిపోయినాకే అది పలారమ్మలు అయిపోయినాక అమ్మవారిని జీబుల ఘటం ఊరేగిస్తారు. మళ్ళీ బస్సు మొత్తం మళ్ళీ సాకాలు ఊరేగిస్తారా మళ్ళీ ఆ నైట్ సోమవారం రోజా? సోమవారం నైట్ అంతా రంగం అంతా అయిపోయినాక పోతరాజులు కాళీమాత అంతా అయిపోయినాయి. నైట్లో 7-8 గంటలకు అమ్మవారి జీబులో పెట్టి ఇక ఆమెను ఊరేగి బస్సు మొత్తం ఇక్కడిక్కడ తిరుగుతూ అంతా మొత్తం సాగవంపి లోపల శివాజీ పార్క్ అని ఉన్నది బంగారం వేసాం. ఆడ పోయి ఆ మంత్రాలు ఇంతలు అన్ని చదివి అమ్మవారి సొమ్మలు గిమ్మలు తీసేసి ఆడికైనా 1-2 గంటలకు ఆడికైనా వెళ్తాం. ఆడనే అమ్మవారు పెట్టారు. ఇప్పుడు ఇంకొకటి సోమవారం నాడు పచ్చికొండ మీద నించొని రంగం ఎక్కి చెప్తారు కదా. సో అది ఎంతవరకు నిజము? అది ఇప్పటివరకు ఎటువంటి కోరికలు నెరవేరాయి? మీరు ఎప్పుడైనా కోరుకున్నారా అట్లా? అది ఎలా, దాని గురించి వివరిస్తారా మాకు కొంచెం? కోరుకుడు ఇప్పుడు ఆమె అమ్మవారు పచ్చికొండ మీద ఉండి ఆమె అమ్మవారు ఆవహించుకొని ఆమె మీదకి ఏమొచ్చింది మొత్తం ఉండలేదు భవిష్యవాణి మొత్తం చెప్తుంది. ఆమె ఎట్లా చెప్తే అట్లా అవుతుంది. ఇప్పుడు మెయిన్గా సికింద్రాబాద్ లో ఇది చాలా ఫేమస్ కదా. అంటే రంగం చెప్పేటప్పుడు సికింద్రాబాద్ లో చాలా మంది ఇక్కడ వచ్చి ఇక్కడ చెప్పిన ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పేసి వినడం కోసం చాలా మంది ఎదురు చూస్తారు. సో అట్లా ఇక్కడ ఎలా ఉంటుంది? సేమ్ అదే ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. సేమ్ అంతే, ఏడైనా అంతే, అక్కడైనా అంతే, మహారాజ్గంజ్ అయినా, సికింద్రాబాద్ అయినా, గౌలిగూడ అయినా, ఎక్కడైనా అంతే. అది పచ్చికొండ మీద అప్పుడే తయారు చేస్తారు కదా. అంటే అది ఎటువంటి శక్తి ఉంటుంది అందులో? ఎందుకంటే జనరల్ పచ్చికొండ ఇట్లా ముట్టుకుంటే ఇట్లా అయిపోతుంది. అట్లాంటిది అంటే దాన్ని మొత్తం నీళ్ళ నీళ్ళు పోసి తడిపి పెట్టేసేసి ఇట్లా 4 మూలలు కట్టేసి అలా మొత్తం ఎర్రమట్టి వేసి దాన్ని పచ్చికొండ దాని మీద ఇట్లా బోర్లు ఇస్తారు. దాని మీద అమ్మవాళ్ళు నిలబడి ఇద్దరి సారా తీసుకొని ఆమె భవిష్యవాణి అనేది చెప్తారు. అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది అదంతా కూడా కడతారు. అప్పుడప్పుడు కడతారు. అది కట్టి ఆమె ఊరేగిస్తారు. లోపలికి ఊరేగించుకుంటే తీసుకొచ్చి ఇక పచ్చకుండ నిలబడి భవిష్యవాణి అనేది చెప్తారు. అమ్మవారు రాకముందు ఫస్ట్ ఊరేగింపు తాంబూలంలో పసుపు, కుంకుమ, గుమ్మడికాయ అవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి మొత్తం ఆడ సాగ పెట్టేసి బొట్లు పెట్టేసి పుల్లదండలు వేసి గుమ్మడికాయ కొట్టి ఆరతి ఇచ్చి సాగ పంపుతారు. దాని తర్వాత ఈ పచ్చికుండ కళ్ళు అదంతా తీసుకొచ్చి కూడా అలా సాగ పోసి అమ్మవారికి అది చేస్తారు. ఇదంతా కూడా ప్రాసెస్ ఆ 3 రోజుల ముందు బుధవారం, శుక్రవారం, శనివారం జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అమ్మవార్లకు 2 కమాళ్ళు, గుళ్ళు మొత్తం 3 కమాళ్ళు ఉన్నాయి. అమ్మవార్లకు మొత్తం పైకి ఎక్కి పులదండలు వేసి గుమ్మడికాయలు కొట్టి పసుపు చల్లి కొబ్బరికాయలు కొట్టి అట్లా అన్ని కమాళ్ళకు అన్ని చేసుకొని వస్తుంటారు. అంత ప్రోగ్రామ్ గిట్టి అంత బోనాలు అన్ని అయిపోయినాకే మళ్ళీ మంగళవారమో ఎప్పుడు మళ్ళీ బడి బియ్యం అమ్మవారు ఉండి అందరికి అన్నదానం చేస్తారు. అప్పుడు పోతురాజు వేషం వేస్తారు కదా. సో పోతురాజు వేషం వేసిన తర్వాత జనరల్లీ బోనాల పండుగ టైంలో ఎంతవరకు మీ పాత్ర ఉంటుంది? నాది మినిమం 45 minutes ఉంటుంది. అంటే మొత్తం 45 minutes ఎప్పుడు ఉంటుంది? నేను వేషం వేసాడు బయటికి వెళ్ళాడు
మిగతా టైంలో మీరు ఏం చేస్తారు? ఏంటంటే 2 గంటల నుంచి స్టార్ట్ రంగం ఎట్లయితే ఖతం అయిపోతుందో 3 గంటల నుంచి పోతరాలు స్టార్ట్ అవుతుంటారు. 5 గంటల వరకు 4:30 5 గంటల వరకు అవుతారు. ఎట్లయితే అది అయిపోగానే బల్లిగంప షురు అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఆ వేషం అంతా వేసిన తర్వాత, పోతురాజు ఊరేగించి అంతా అయిపోయిన తర్వాత, పలానా బండి అంతా చేసిన తర్వాత, మీరు ఆ పండుగ వాతావరణం అయిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటారు జనరల్? అంటే ఇప్పుడు బాడీ పెయిన్స్ రావడము, లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ అటాక్ అవ్వడము అట్లాంటివి ఉంటాయి కదా. సో అది ఎన్ని రోజులు ఉంటది? మీరు దాని నుంచి బయట ఎలా పడతారు? వారంలో 4-5 రోజుల దాకా అయితే ఉంటాడు. పక్కా ఉంటుందా? ఎందుకంటే నేను ఒక్క దగ్గర వేయను, చాలా మంది దగ్గర వేస్తా. పోతురాజం అక్కడ చికెరాల గోల్కొండలో ఎక్కడ పడితే అక్కడ వేస్తా. లాస్ట్ కు మన దగ్గర ఇక్కడ వచ్చి మహారాజ్ గంజ్లో బుధవారం పూట మన దగ్గర ఘటం వస్తే మహారాజ్ గంజ్లో బోనం లేదు, అక్కడ గావు పడతా. పోతురాజం ఫస్ట్ పోతురాజు నేనే అక్కడ తెల్లారి మన దగ్గర ఇక్కడ రంగంగా ఇస్తా కాళికేదేవి. అట్లా అందరి దగ్గర వేస్తా కాబట్టి కాలు చేతులని గుంచే వారం దాకా లేవరు. నొప్పులు బాగుంటాయి నాకు. వారం వరకు మీరు కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు చాలా చోట్ల చూసుకున్నట్టయితే రకరకాల పెయింట్లు వేసుకొని డిఫరెంట్ అలా ఏంది ఇప్పుడు అంటే ఇట్లెందుకు వేసుకుంటారు అని ఎవరైనా అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము ప్రేక్షకులను మెప్పించడం కోసము ఇటువంటి రంగులు వేసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు? ప్రేక్షకుల గురించి అని కాదు, వాళ్ళ ప్రజలు వేసుకుంటారు అది మొత్తం. అసలు అమ్మవారికి బండారు కాబట్టి అది ఇయ్యాలి రేపు అంత కలర్లకి ఎగబడ్డారు. ఆ కలర్లో చూసే జర అది అవుతుంది జర మొత్తం అంతా రాక్షసులు లెక్క తయారు, దయాలు లెక్క తయారు, బిగ్గులు పెట్టుకొని అది పెట్టుకుని అవన్నీ అమ్మవారికి నచ్చదు. ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది కాబట్టి మేము అమ్మవారికి బండారు పడతాం కాబట్టి ఆ బండారుతోనే వేస్తాం, బండారుతోనే బయటికి వెళ్తాం. ఈ కలర్ గిల్లలు అయితే వేయటం. వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇస్తారు అంటే, ఇప్పుడు మీ వరకు ఎవరైనా వచ్చారా ఇట్లా, అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు పోతరాజు అంటే ఒక దైవంతో కూడుకున్నటువంటి ఇది. సో దాన్ని ఎట్లా అంటే జస్ట్ ట్రెండ్ మారిందని చెప్పేసి దాన్ని మొత్తం చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో అట్లా చేంజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీలాంటి సీనియర్ పెద్దలు వాటిని ఎలా తీసుకుంటున్నారు దాన్ని? మరి ఇట్లా జూనియర్స్ ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో వాళ్ళకి ఎలా చెప్తున్నారు ఈ విషయాన్ని? ఇదే విధంగా చెప్తున్నా, కలర్లు అయితే వేసుకోదు, పసుపు కుంకుమ అయితేనే రావాలి అని చెప్తున్నాం. అదే అంటే ఇప్పుడు ఈ గౌలి గూడలో ఏదైతే మొత్తం అంతా పసుపు కుంకుమ కలర్లు ఎవ్వరు వేయరు మా దగ్గర. మహారాజ్ గంజ్, అబ్దుల్ గంజ్ ఇక్కడ మొత్తం అంతటా, అక్కడ ఓల్డ్ సిటీ కూడా అంతే. ఇక బయటికి వాళ్ళని తీసుకొచ్చేస్తేనే కలర్లు వేసుకుంటారు అంతే. కానీ మీరు దాన్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరు? ఆల్రెడీ 4-5 ఇంటర్వ్యూలో చెప్పిన అదే మాట చెప్పినాం. చాలా మంది కూడా నన్ను చూసి వేరే వాళ్ళు కూడా అదే చెప్పారు, కలర్లు గిల్లర్లు మానేద్దాం, కుంకుమ పసుపు పెడదాం అని చెప్పేసి మాట్లాడుతారు. అయితే ఇంకొకటి అన్న, 36 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా. సో ఫస్ట్ థింగ్ ఈ ఫీల్డ్లో రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఇది మా తాత ముత్తాతల నుంచి చేస్తారు వస్తుంది, మొత్తం సత్యేశాలు అవి వేస్తుండే. మా తాతలు వేస్తుంటే మా ఫాదర్ వేసాడు, మా డాడీ. దాని తర్వాత మా నాయన శిశువులు వేసాడు, మా నాయన తమ్ముడు వేసాడు. ఈ ఆయన చూసి నాకు కూడా వేయాలని చెప్పి నేను వేస్తాను. అంటే అది తరతరాలు వస్తుంది కాబట్టి మీరు వేస్తున్నారు. సో మీరు దాన్ని దైవంగా ఎట్లా నమ్ముతారు? అమ్మవారు నాకు కలిగిస్తుంది కాబట్టి నేను వేస్తున్నాను. చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నా, అది చేస్తున్నాను. ఆమె నాకు అంటే చేస్తాను, అది నాకు కళలో కూడా వస్తుంటుంది, అప్పుడప్పుడు జర మీద కూడా వస్తుంది అమ్మవారు. ఓకే. అయితే అన్న ఇంకొకటి, మనం జనరల్గా ఎవ్రీ ఇట్లా ఆషాఢ మాసం రాగానే ఒక పోతరాజు ఇట్లా వస్తున్నాడు అంటే జనరల్గా ఎవరన్నా తాడు తీసి కొట్టినా లేకపోతే పట్టిన దయ్యం వదులుతుంది అని చెప్పేసి అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడు జనరల్ ఏమైందంటే వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళు కొడుతున్నారు, లేకపోతే ఇష్టానుసారంగా కొడుతున్నారు. దానివల్ల కొంతమంది ప్రజలకు హాని కూడా జరుగుతుంది అని చాలా వార్తలు మనం విన్నాం. సో దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? అసలు జనరల్గా ఆ టైంలో పోతరాజుకి అమ్మవారు పూనుకున్నప్పుడు ఎట్లా ఉంటారు మీరు? అంటే అది ఎంత పవర్ఫుల్ ఉంటుంది ఏందనేది ఒకసారి దాని గురించి వివరంగా మాకు చెప్తారా కొంచెం? పోతరాజు అంటే 7 మంది అక్క చెల్లెలకు తమ్ముడు పోతరాజు. పోతరాజు ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ ప్రకారం పూలతో కొడుతురు అంటారు కదా, అది కొట్టడం చాలా తప్పు. అదంతా అది తలిగింది అంటేనే వాళ్ళ మీద ఏమని ఉంటే వెళ్ళిపోతుంది. అది లేదా పోతురాజు ఇట్లా కోపం ఇట్లా చూస్తే ఉరకాలి, ఇవాళ చేస్తే ఓని పడతాలు కొడుతుంది, తప్పు. అది కొట్టడం తప్పు, చాలా తప్పు. అది వాళ్ళకి తలగా తలిగింది అనుకో, వాళ్ళ మీద ఏమని ఉంటే వెళ్ళిపోతుంది అట్లా. అంటే ఇప్పుడు అదంతటా వచ్చి మనకు తలిగితే మనం అర్థం చేస్తే ఏమన్నా మనం ఉన్నట్టు కావాలని కొడితే వేస్ట్ అదంతా. అయితే ఇప్పుడు మీ వరకు వార్త వచ్చిందా, లైక్ చాలా మంది జనాలకు తలిగింది, తగలడం వల్ల కుట్లు కూడా పడ్డాయి, చాలా రక్తాలు కూడా వచ్చినాయి, ఇట్లా స్కిన్ కూడా వెళ్ళిపోయిందని వైర్ పెడతారు, జీవవైర్ పెడతారు, జీవవైర్ పెట్టి కొడతారు. అది తప్పు, చాలా జీవవైర్ జన్మ అన్నప్పుడు తీసుకొచ్చి అల్లి దాంతోనే అది చేయాలి, కానీ వైర్లు పెట్టి అది పెట్టి కొడతారు, అది చాలా తప్పు. అది అయితే ఇప్పుడు మీరు ఇంత సీనియర్ మోస్ట్ అయ్యండి, ఇట్లాంటి థింగ్స్ జరుగుతున్నప్పుడు జనరల్గా మీకు కనెక్షన్స్ ఉంటాయి, అంటే ఏరియా టు ఏరియా వైజ్ ప్రెసిడెంట్స్ కనెక్షన్స్ అట్లా ఉంటారు కదా, మీ డిస్కషన్స్ ఎప్పుడైనా చేసుకోవడం జరిగిందా ఇలాంటి విషయాల్లో? అయిందండి.
మా దగ్గరనే చాలా మంది అయ్యారు, చాలా మంది ఉన్నారు మా దగ్గర. అంతా వైర్లు పెట్టి కొట్టిరు, పోలీస్ స్టేషన్ దాకా అయింది, కేసు కూడా అయ్యింది, చాలా మందికి అదే అయింది. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో ఇంకా ముందు జరగబోకుండా ఎలాంటి ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకు ఈ సంవత్సరం? అంటే ఆల్రెడీ చెప్పిన ఇప్పుడైతే ఓళ్ళు మాత్రం ప్రజెంట్ అయితే ఓళ్ళు పెడతలు అడిగే తాళ్ళు గిళ్ళు వెళ్తే నా దగ్గరకు వస్తారు, మా శిష్యులు ఉన్నారు, వాళ్ళు అల్లిస్తారు, మొత్తం గజ్జలు పూసలు గిట్ట అన్ని నేనే చేస్తా, చేసే ఇస్తాను అందరికి. సో ఇక్కడైతే ఎవరు వాంటెడ్ వెళ్ళి ప్రజలను కొట్టారు. లేదు, ఓకే, అంటే వైర్ వైర్ బంద్ చేసారు, వైర్ పెట్టేది బంద్ చేసారు. ఇక కూలర్తో అయితే మామూలుగా రంగం అన్నప్పుడు ఆ రోజు కొడుతుంటారు అందరినీ, పబ్లిక్ మీద పడకుండా చేయకుండా అట్లా. అంటే కొట్టడం మాత్రం కామన్, అది ఇప్పటి కూడా జరుగుతూ ఉంటుంది. జరుగుతుంది, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. అయితే కొట్టడం చాలా తప్పు, అసలు ఇట్లా చూస్తే ఉరికిపోవాలి, కానీ ఇక కొడుతురు ఇవ్వాలి రేపు అంతా. అంటే నాకు అంత డీటెయిల్గా తెలియదు. చిన్న ఉన్నప్పుడు ఏమంటుండేనంటే ఒక పోతరాజు అట్లా అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు లైక్ తొట్టెల్లో కానీ ఇట్లా తీసుకొస్తారు కదా, సో తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే పోతరాజు దగ్గర చాలా పవర్ఫుల్ ఇవి ఉంటాయి, ఎవరికి ఉండదు. ఎందుకంటే 7 అక్కజముల తమ్ముడు కాబట్టి అంత పవర్ పోతలు ఉంటుంది. ఎందుకంటే అందుకు అమ్మవారు వెనుక ఉంటుంది, పోతలింగాడు ముంగట ఉంటాడు అమ్మవారు. ఎందుకంటే ఆయనకు ఫస్ట్ అమ్మవారికి ఎక్కేది ఏంది, అన్నము పెరుగు ఆమెకి ఎక్కేది. కోడి పుంజులు ఆటలు ఎక్కాయి, కోడి పుంజులు ఆటలు పట్టేది వాళ్ళు పోతరాజు, గావు పడతాడు పోతరాజు. ఒక టైంలో ఏం పెడుతుండే, గావు ఆటలు పడుతుండే. ఇప్పుడు అన్ని ఆటలు, అది ఆటలు దున్నపోతు పడుతున్న టైంలో ఇప్పుడు ఆటలు పడుతున్నారు. దాని తర్వాత ఇప్పుడు అవన్నీ ఇస్తలేరు, కలుపు గుమ్మడికాయ ఆనంకాయలు ఇస్తారు. అది అసలు గావు అనేది ఎట్లా వచ్చిందంటే, ఒక సాకలి వాడు అమ్మవారు ఎంబడి పడుతుంటాడు, పడుతుంటే అమ్మవారికి ఉద్రేకం వచ్చారు, పోతలింగా ఏడున్నావు అని చెప్పి పిలుస్తాడు. పోతలింగాడు చెట్టు మీద దుంగ కిందకి వచ్చి ఏమన్నా అంటే ఇట్లా సతాంశం ఉంటాయి, ఇట్లా సంగతి అది అని గావు వచ్చి ఇలా గావు పట్టేస్తాడు, పోతరాజు వచ్చి అది గావు పోతరాజు దాని నుంచే పెట్టారు. అది అయితే అదే ఇప్పుడు పోతరాజు మొత్తం పసుపు ఇట్లా రుద్ది అమ్మవారి ముందు ఏదైతున్నారు పసుపు మొత్తం ఇట్లా రుద్దుకొని ఇట్లా నిమ్మకాయలు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఏంటంటే చాలా పవర్ఫుల్ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళపైన నెగిటివిటీ అటాక్ జరిగే కూడా ఛాన్సెస్ ఉంటాయి చాలా. సో అది ఇంకా జరుగుతుంది అంటారా? ఆ నమ్మకం నిజమేనా? అది నిజమే జరుగుతున్నది. ఎందుకంటే దానికి గురువు ఉండాలి కంపల్సరీ. పోతరాజు చేసిన కంపల్సరీ గురువు ఎంబడి ఉండాలి. ఆ సంవత్సరం 21 సంవత్సరం దాకా చేసినాడు కంటిన్యూ, ఇవ్వాలన్నా కానీ పోతరాజు ఎంత పెద్ద మంత్రగాడు, ఆయనకి ఏం చేసినా ఏమీ కాదు. కొత్త వేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండాలి. వాళ్ళు గురువు పోతరాజు ఎంబడి. లేదు కొంతమంది ఈశ్వరు పాత్రలు అంటే దూరం ఉండి చూసుకుంటాడు మొత్తం అందరు. అంటే ఆ టైంలో జనాలకు అర్థం కావడానికి ఏం జరుగుతుంది? ఇప్పుడు పోతరాజు వేషం వేసుకుంటారు, నిండా పసుపు రుద్దుకుంటారు, అమ్మవారి ముందు మీరు నాట్యం చేస్తూ ఉంటారు. సో అట్లాంటి టైంలో నెగిటివ్ ఎనర్జీస్ అనేది చాలా వచ్చి మీ పైన అటాక్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారని చెప్పేసి జనాల వార్తలు అయితే వస్తుంటాయి. సో ఆ టైంలో ఎగ్జాక్ట్ గా మీలో అమ్మవారు పొందితే మీరు ఎట్లా ఉంటారు, మీకు ఎటువంటి శక్తులు వస్తాయి, మీరు ఎలా తీసుకుంటారు? మనకు తెలియదు. అప్పుడు మనకు అమ్మవారు ఉండేది 2 నిమిషాలే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు ఎవరికైనా కానీ. 2 నిమిషాలు. అప్పుడు మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనకు కనిపించదు. అంటే ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్ రాకుండడానికి గురువు మాత్రం ఖచ్చితంగా ఉండాలంటారు. గురువు లేదు ఏం లేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే జనరల్ గా ఇట్లా తొట్టెల్లో తీసినప్పుడు అట్లా అమ్మవారు ఊరేగింపు చేస్తున్నప్పుడు డీజే సౌండ్లతోని లేకపోతే బ్యాండ్ నృత్యాలతోని లేకపోతే గట్టి ఇట్లా జనాలు అందరూ గుమ్ముగూడుకొని అంటే ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ అట్లా చేసుకుంటూ వస్తున్నారు కదా. దానికి ఇప్పుడు జనరల్ అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అని భావిస్తారు అందరూ. సో మరి అంత పవర్ఫుల్ గా భావించే అమ్మవారి ఎదుట ఇట్లాంటివి థింగ్స్ కొత్త చేసుకుంటూ వస్తున్నప్పుడు మరి వాళ్ళపైన ఎటువంటి ప్రభావం చూపించారంటారా? అదంతా షోప్ టాప్ చేస్తారు, డీజేలు అవి పెట్టారు. అమ్మవారికి డప్పు మెయిన్, బ్యాండ్ కూడా డప్పు మెయిన్. డప్పుతోనే అమ్మవారిని ఎదుర్కొస్తారు, అదే మెయిన్. ఈ డీజేలు పెట్టడం అది పెట్టడం అంతా వేస్ట్. ఇది అంతా షోప్ టాప్ గురించి చేసుకుంటారు అన్ని. అదే షోప్ టాప్ చేస్తారు, అదే అవుతుంది. బట్ దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఎటువంటి హాని జరగదంటారా? మీరు ఎట్లా నమ్ముతారు దాన్ని? వాళ్ళకు ఏం జరగదు, ఏంది షోప్ టాప్ గురించి పెట్టుకుంటారు, షో గురించి చేసుకుంటారు. ఇక్కడ ఏది బ్యాండ్ ఉంటుంది, అమ్మవారి ముంగట ఉంటాం పోతలింగలం అంతే. ఏమున్నా అమ్మవారు చూసుకుంటారు, మాకేమైనా ఏదైనా మొత్తం అంతా అమ్మ మా మీద ఉన్నాక మాకేమైతుంది నమ్ముని కాబట్టి. సో ఇప్పుడు జనరల్ గానా పోతరాజు కావాలంటే మెయిన్ గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మందు తాగొద్దు ఆ వేషం వేసే రోజు. కొంతమంది తాగుతారు, చేస్తారు పోతరాజం. నిష్టగా ఉండి మంచిగా ఉండి చేయాలంటే పసుపు కుంకుమ పెట్టి బండారు పెట్టి అమ్మకు నిండగా చేసుకొని మొక్కి చేసి తిన్న తర్వాత పోతరాజం ఆడి చేసి వచ్చినాక ఇట్లా కాల్చిపోతాడు కదా. అప్పుడు ఇంట్లో వచ్చి తాగి తిని వండుకో. తాగి ఆడరోడ్ల పండివాడు ఈడ పండివాడు అక్కడ కూడా ఇక్కడ పోతరాజు అంటారు దాన్ని. మళ్ళీ క్వాలిటీస్ ఎట్లా ఉండాలంటున్నాయి? ఇప్పుడు జనరల్ ఏంటంటే చిన్న పిల్లలకి పోతరాజు వేషం వేస్తున్నారు,
దానికి చెప్తున్నా చిన్న పిల్లలేని పెద్ద పిల్లలే దానికి ఒక గురువు ఉండాలి కంపల్సరీ. ఆ గురువు అన్ని చూపిస్తాడు, వాళ్ళకి అన్ని మంత్రించి నిమ్మకాయలు కడతారు, తాయితలు అవి కడతారు, ఎంబడి ఉంటాడు గురువు, దూరంకే నుండి చూపిస్తుంటాడు, లేదా అందులోనే గ్రూప్లోనే ఉంటాడు ఎవరికి ఏం కాకుండా. ఆ కోల ఇట్లా తిప్పుతుంటాం కదా మనం, ఆ తిప్పే కోల మధ్యలో ఎంత పెద్ద మధ్య ఎవరైనా ఏం చేసినా ఆ కోల మధ్యలో ఏది రాదు, ఏ దుష్ట శక్తులు రావు, ఎవడు ఏం చేసినా ఏమి కాదు, అది పోతాడు ఇట్లా తిప్పుకుంటా పోతాడు కోల, దాని దిక్కేనేది. దాంట్లో మొత్తం పవర్ఫుల్ ఉంటాయి, పవర్ఫుల్ అందులోనే ఉంటుంది. అంటే దీనికి ఎటువంటి క్వాలిటీస్ అవసరం లేదు, జస్ట్ ఏంటంటే ఏంటంటే ఎవరన్నా అవ్వచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరన్నా అవ్వచ్చు, గురువు కావాలి దానికి, గురువు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఏంటంటే కొంచెం గంభీరంగా ఉన్నా, కొంచెం ఒళ్ళున్నా, కొంచెం కలర్లు వేసుకొని, కొంచెం ఇట్లా వేసుకొని అందరు వచ్చేస్తున్నారు అనమాట. సో అట్లా ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి జనాలకు అర్థం కావట్లేదు. అంటే అది అర్థం కావడం లేదు వాళ్ళ ఊరికి జవానికి. ఎందుకంటే కలర్ లేచిన దయ్యాలు లేక రాజకీయాలు లేక అది పోతురాజు అంటారు. అది ఏమన్నా బిగ్గు పెట్టుకొని వాళ్ళని భయపడి హీరో వచ్చి అంత ఇట్లా పండు హీరో పెట్టడం పోతురా అమ్మవారికి అది ఎక్కుతుందా చెప్పండి మీరు? అమ్మవారికి పసుపు కుంకుమ బండారమే మేము ఎక్కేది, ఈ బుద్ధి కాటికే ఇవి అంతే. ఇప్పుడు ఇంకోటి కూడా అన్న, చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పోతురాజు గెటప్ వేసే ముందు, ఆ మేకప్ అంతే వేసుకునే ముందు మందు తాగుతున్నారు. చాలా మంది తాగుతున్నారు, కొంతమంది ఉండి నిష్టంగా ఉంటున్నారు, కొంతమంది రోజు దాకా అసలు మందు తాగొద్దు, ఏం తినకుండా ఉండాలి పోతురాజు వాళ్ళ నేసిన వాళ్ళు. అదే ఇప్పుడు అయ్యప్ప స్వామి ఎక్కేసాం, సేమ్ అదే టైప్ ఇది కూడా. ఎట్లుంటదని ఒకసారి దీన్ని వివరంగా వివరిస్తారు మన ప్రజలకు? ఇది 41 days ఉంటుంది దీనికి ఉపవాసం లెక్క అయ్యప్ప చేసినట్టు ఇది కూడా పోతురాజు అట్టు ఉంటుంది. నియమాలతో చేస్తుంటే అది మంచిది. నేనైతే వారం 15 రోజుల నుంచి ఉంటాను, వేరే వాళ్ళు 41 days చేస్తారు. అంటే ఈ 41 days ఏం చేస్తారన్న? అంటే తినొద్దు, మందు తాగొద్దు, నిష్టగా ఉండాలి, ఇట్లా పెళ్ళైన అట్లా ఉండాలి, నిష్టగా ఉండి అది చేయాలి ఏదన్నా కానీ. అంటే ఈ 41 రోజులు చాలా నిష్టంగా ఉండి, మందు ముట్టకుండా, ఏది ముట్టకుండా, మాంసారాలు ముట్టకుండా నిష్టంగా ఉండి చేసింది కరెక్ట్ పోతురాజు అంటారు. కానీ ఇవాళ రేపు ఏంటంటే మరి ఫ్యాషన్ కి చాలా ఇంటర్వ్యూలో కూడా మేము అడగడం జరిగింది, అన్న మరి పోతురాజు అంటే మన మంది ఎందుకు తాగుతున్నారు అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము అంత సౌండ్ మధ్య, అంత జనాల మధ్య, అంత ఊరేగించేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 గంటల సేపు మేము నృత్యం చేయాలి అందరి ముందు. సో మాకు అది కావాలంటే మాకు ధైర్యం కావాలి, మాకు పవర్ కూడా కావాలి, మరి దానికోసం ఖచ్చితంగా తాగాలని చెప్పేసి అంటున్నారు. సో అది మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అదంతా వేస్ట్. అది తాగడానికి అట్లా మొత్తం తాగడానికి ఎంత నీకు తకాంచిపోయి ఇంటికి వచ్చి ఉన్నావనుకో, అలసిపోయి ఉన్నావనుకో, ఇంటికి వచ్చి తాగి తిని వండుకో. అది తాగి నలుగురు కక్కుకొని నలుగురు అక్కడిక్కడ సోలుగుతారు, ఏం పోతురాజు ఎవడు పోతురాజు ఇక్కడికి ఎందుకు తెచ్చిరా అంటారు. అది గలత్, అది తప్పది. నిష్టగా ఉండి నిష్టగా చేసుకో, మంచిగా ఆడుకుంటా పాడుకుంటా పో, ఇంటికి వచ్చి తాగి తిని వండుకో, అదొక పద్ధతి ఉంటుంది. ఇది పద్ధతి కాదు. అయితే ఇప్పుడు అన్న ఇంకొక క్వశ్చన్ దీని నుంచి నాకు వచ్చింది. జనరల్గా ఒకప్పుడు పోతరాజు అంటే నియనిష్టాలతోని మంచి ఎట్లా భక్తితోని చేస్తుండే, కానీ ఇప్పుడున్న పోతరాజులు ఏంటంటే కొంచెం బాడీ బిల్డింగ్ ఉండి కొంచెం గంభీరంగా అనిపిస్తే వచ్చి పేమెంట్ కోసం చేస్తున్నారు. ఓకే, అంటే నిష్టంగా చేయడం కరెక్టా, ఇట్లా పేమెంట్ కోసం చేయడం కరెక్టా? చేయడం కరెక్ట్. అది పేమెంట్ ఏంది, అది వేస్ట్. అదంతా అదొకటి ఏమంటారు దాన్ని, అదొక అది అయిపోయింది, అది ట్రెండ్ అయిపోయింది, ఒకటి అయిపోయింది. మేము ఇప్పుడు మా తాత ముత్తాతలు చేస్తాం, అప్పుడు ఏందో 1 పైసా 2 పైసలు ఏ కానీ దుకాణం ఉండే. ఇప్పుడు మా పెద్ద గుళ్ళో నేను వేస్తా రంగం పోతురాజు ఇస్తాం, ఎంత ఇస్తారో 250 రూపాయలు ఇస్తారు మాకు. నమ్ముతారు ఎవరైనా? నేను ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆ గుడికినేమో ఇన్ఛార్జ్ గవర్నమెంట్ ఇన్నోమెంట్ పోతే మా గవర్నమెంట్ జాబ్ వస్తాయి. అంటే మేము గుడికి మేము ఒక హక్కుదారులం మాంకాళి టెంపుల్ కు. ఇప్పుడు అది ఇన్నోమెంట్ అయిందంటే మాకు జాబ్ వస్తుంది. మాకు ఇచ్చేది ఏంటి, ఒక షాల్ కప్తారు, ఒక పావుసరి బియ్యం వేస్తారు, 250 రూపాయలు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేసిన పలానా మనలో అక్కడ ఇక్కడ 5,000 10,000 ఇస్తారు. ఇప్పుడు ఇదే పాయింట్ అన్న, జనరల్ గా ఏం చేస్తున్నారంటే ఇట్లనే ఇప్పుడు ఈ ఒక్క నెల ఆషాఢ మాసంలో నెల మాసం మొత్తం కూడా బోనాల పండుగ ఉన్నప్పుడల్లా వాళ్ళకు ఇంత కొద్దిగా సంపాదించుకుంటారు ఇట్లా వేషాలు కట్టుకొని. దాని తర్వాత వాళ్ళ వృత్తి ఏంటంటే వాళ్ళు ఏదో చిన్న చిన్న జాబ్ చేసుకోవడము, దాని వల్ల పైసలు అంత రాకపోవడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏసీపీ డీసీపీలు కూడా వేస్తారు, పోతురాజుల విషయంలో వాటర్ బాక్స్ లో కూడా వేస్తున్నారు, అందరు వేస్తారు. నాకు తెలుసు, నాకు ఇంట్లో చాలా మంది ఉన్నారు నా దగ్గర ఉన్న వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా వేస్తారు. అందులో ఇక్కడ ఏ ఏరియాలో వేసారన్న పోలీసు వాళ్ళు? నేను చెప్పొద్దు, మంచిగా ఉండదు, నాకు తెలుసు కాబట్టి చెప్పుకుంటున్నా. వేస్తారు, అంతటి వేస్తారు, ఉన్నారు నా దగ్గర ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు కూడా అది ఏం శుభం మళ్ళీ తెలియదు, మళ్ళీ వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ వాళ్ళు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మెయిన్ ఏమవుతుందంటే, అంటే మేము కొన్ని ఇంటర్వ్యూలు ఎట్లనే మేము ప్రజలతో మాట్లాడిన ఇంటరాక్షన్ అయిన తర్వాత, వాళ్ళ సంఘాలతో కూడా మాట్లాడిన తర్వాత మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి. ఏంటంటే జనరల్గా ఇవాళ రేపు సోషల్ మీడియా అనేది చాలా హైలైట్ అవుతుంది. ఓకే, ఏది సోషల్ మీడియా కొంచెం కొత్తగా వెరైటీగా చేసినా సరే దాన్ని ప్రజలందరూ హైలైట్ చేస్తారు, దానివల్ల వాళ్ళకి చాలా డబ్బులు వస్తున్నాయి.
అయితే అదే డబ్బులు ఈ సీజన్లో క్యాచ్ చేసుకోవాలని చాలా మంది ఏం చేస్తారంటే ఈ సీజన్ కోసం వెయిట్ చేసి డిఫరెంట్ రంగులు వేసుకొని అది చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఆ డిఫరెన్స్ మనం కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు మీరు అనే మాటకు వచ్చేసి ఏంటంటే మనం నిష్టంగా ఉండాలి, అదే కరెక్ట్, అదే పద్ధతి. కానీ ఇటుపక్క వస్తే ఇంకోటి ఏమంటున్నారంటే మేము సంపాదించుకునేది ఇదే సీజన్ కాబట్టి మేము ఏం చేస్తాము, మా సొంత కోసం కాదు, ప్రజలను ఎంటర్టైన్ చేయడం కోసము, ప్రజలకు సంతృప్తి పరచడం కోసము, దానితో పాటు మేము సంపాదన కోసము ఇలా చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక అమ్మవారి ఆశీర్వాదమే అని చెప్పేసి జనాలు అంటున్నారు. సో దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఏమన్నా అమ్మవారు ఏమన్నా అడుగుతున్నారు, ఇన్ని వేలు ఇన్ని లక్షలకి ఏమన్నా వేలకి ఏమంటుంది, ఏమన్నా నిష్టగేరి మంచిగేరి అని పేరు తెచ్చుకోరని చెప్తుంది. వీళ్ళు నువ్వు అన్నట్టు కరెక్టే. అది పైసల గురించి అది సంపాదించడానికైనా వాళ్ళు వేస్తారు అందరు కలిసి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది బోనా. ఇదే టైం ఇక కలర్లు వేసుకుంటా అవి వేసుకుంటూ 15,000 20,000 అట్లా తీసుకుంటారు. నా దగ్గర అట్లా లేదు, ఏది తెచ్చినా అంత తీసుకుంటా అంతే. ఎందుకంటే అది కూడా పసుపు కుంకుమ పెడతా, కలర్లు ఏమంటే నేను వేయను, అమ్మవారికి ఏది ఎక్కుతుంది నేను గది చేస్తాను అంతే అని చెప్తాను. ఇప్పుడు జనాలు ఎంటర్టైన్ అవుతారు కాబట్టి వాళ్ళే పెరుగుతారు ఎక్కువ. అవును, వాళ్ళు వినడం వల్ల మీ వాల్యూస్ ఏమైనా తగ్గిపోతున్నాయా, మీకు అవకాశాలు ఏమైనా తగ్గిపోతున్నాయి వాళ్ళ వల్ల? అట్లేం లేదు, మాది ఇట్లు మాది అట్లనే నడుస్తుంది. మాది అప్పటి నుంచి చాలా మంది మనకు పరిచయం అంతా ఇక్కడ పడినారు, పిలుచారు పలానా మంచి పిలుచుకురారు. ఇక వాళ్ళు వేసేటోళ్ళు వాళ్ళు వేస్తారు కలర్లు అంతే. మనది అట్లా ఏం తగ్గిపోలేదు, ఏం లేదు, ఇట్లుంది అట్లనే మంచిగా ఉంది. అంటే ఇప్పుడు మీ ఏరియాలో అట్లా కలర్లు వేసుకొని వచ్చి చేసే వాళ్ళు ఉంటారా మీతో పాటు? ఇక్కడ లేరు, ఓవర్ వేయర్, పసుపు కుంకుమని అంతా. అంటే ఏ ఏరియాకి వాళ్ళు అట్లనే ఉంటారా, లేకపోతే ఇప్పుడు జనరల్ ఏంటంటే ఒక పెద్దగా మనం ఊరేగింపు చేద్దామని చెప్పేసి ఒక పాత వాళ్ళు కానీ ఉంటారు కదా, ఇప్పుడు అంతా కొత్త జనరేషన్ జరిగింది కాబట్టి అంతా కలర్లు ఇళ్ళలు వేసుకొని తిరుగుతారు. ఈ పాత వాళ్ళకి అమ్మవారికి ఏది ఎక్కుతుంది అని చెప్పి మా గౌలి కూడా మొత్తం అదే ప్రకారం కలర్లు అంటే ఎవరు వేయరు. కొంతమంది దగ్గర అంతే. ఇదంతా ఇప్పుడు సికింద్రాబాద్ ఇప్పుడు ఎవరు మా ఈ తలవారి శివ అని ఉన్నాడు గోల్కొండ కిలోలో, వాళ్ళు మొత్తం కలర్స్ పెట్టుకుంటారు. మళ్ళీ ఇక్కడ మన మేరట్ మెట్ల నా పేరు రాకేశం ఉన్నది, వాళ్ళు కూడా అంతా కొంతమంది కలర్లు పెట్టుకుంటారు, కొంతమంది మొత్తం పసుపు కుంకుమ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా మన మీటింగ్ పెట్టారు, మొత్తం అంతా కలర్లు పెట్టవద్దు మొత్తం ఇదే పెట్టుకుందాం. మళ్ళీ మన చంద్రపైలో వాళ్ళు కూడా చెప్పారు కలర్లు వద్దు, మన దాంట్లో మొత్తం అంతా పసుపు కుంకుమ పెట్టుకుని అమ్మారికి ఎట్లా నడుతుంది అదే నడతామని మన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇప్పుడు మీరు ఇట్లా మీటింగ్స్ పెట్టుకుంటారు కదా, జనరల్ ఇట్లా వచ్చేటప్పుడు మీకు గవర్నమెంట్ తరపున ఎటువంటి సపోర్ట్ కానీ ఫండింగ్ కానీ ఏమైనా వస్తుందా మీకు దీనికోసం? ఆల్రెడీ దానికి అప్లై పెట్టినాము, అంతా చేసినాము. శ్రీనివాస్ యాదవ్ రమ్మని చెప్పి ఆడ పోయినా అన్ని తీసుకుపోయినా అప్లై చేద్దాం పెడదాం, ఆయన సతాంచి ఏది కాలే. రసమయ బాలకృష్ణ ఇస్తామని చెప్పి ఆయన అంతా ఒక్కోలోకి చేసాడు, మొత్తం మాకేం చేయలేదు. ఇప్పుడు మేము ఫైల్ రెడీ చేసి పెట్టినాము, ఎవరు ముందుకు అడిగేస్తారు. మొన్న ఎవరో అనిల్ యాదవ్ ఉన్నాడు ఎంపీ అంజన్ కుమార్, వాళ్ళు మొన్న పిలిచిర్రు, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మొన్న పిలిచారు. 15-20 మంది దాకా పోయినాము. ఈ సంవత్సరం ఎట్లకేం చేస్తాం, మీకు పోతలింగాలకు కూడా ఒక గుర్తింపు ఇస్తాం, కాళ్ళు ఇస్తాం, ఇంత అమౌంట్ రావాలని చేస్తామని చెప్పి మనం మాట్లాడు. ఏం చేస్తారో తెలియదు వాళ్ళు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు, ఎప్పుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ మీకు రాలేదా? రాలేదు. కానీ ఇంతకుముందు ఒక ఆయన వాళ్ళు మాస్టర్ ఉండే, అంటే నేను ఇట్లానే చేస్తున్నాను కాబట్టి ఆయన బయట మాకు ఢిల్లీ గుజరాత్ తీసుకుపోయి వేయించాడు గవర్నమెంట్ తరఫు నుంచి. వాళ్ళ అమౌంట్ ఎంత ఇచ్చారు ఏమంటే నెల రోజులు 15 రోజులు అట్లా పోతుండే. గవర్నమెంట్ జాబ్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్. నేను మ్యారేజ్ కానప్పుడు పోయినప్పుడు. అని ఇప్పుడు ఇట్లా మీరు ఎండోమెంట్ జరిగిన తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ లాగా వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇట్లా పోతరాజు వేషాలు వేసుకున్నప్పుడు జనరల్ ఎవరికైనా ఇట్లా గవర్నమెంట్ కి జాబ్ వచ్చిందా ఎవరన్నా మీకు తెలిసినంత వరకు? ఇంతవరకు ఎవరికి రాలేదు. పోతరాజులకు రాలేదు. ఖాళీ ఒగ్గోలోకి వచ్చింది, ఈ శివసత్తులోకి వచ్చినాయి. మన శివసత్తులో నిన్న మన వైరు ఎండోమెంట్ కు మాకు ఇంకో వాళ్ళు విలువలే, మాకు కాలేదు, చేయలేదు. మరి ఇది మేము ముందు తీసుకెళ్ళట్లేదా? గవర్నమెంట్ ఎప్పుడు మాట్లాడలేదా? మీరు మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన దగ్గర పోయి మాట్లాడినాం, అన్ని చేసినాం, లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చినాం, అన్ని చేసినాం. ఇది చేస్తాం అది చేస్తాం అని ఎవరు ఏం చేయలేము. ఓకే. సో ఇప్పుడు మరి మీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి ప్రెసెంట్? ఇప్పుడు 2025 వస్తుంది కదా, సో మీరు ఈ గౌలిగూడ తరపున ఎటువంటి డిస్కషన్స్ జరగడం జరుగుతుంది? మీరు ఎటువంటి ప్రిపరేషన్స్లో ఉన్నారు? ఎన్ని రోజులు ఇక్కడ జరుగుతుంది? ఇక్కడ ప్రత్యేకత ఏంది? ఎన్ని రోజులు అంటే వారం రోజుల ముందు నుంచి అన్ని లైటింగ్స్ గీటింగ్స్ ఉన్న కలర్స్ గిట్ట అవన్నీ వెళ్తుంటాయి. ఇక ఘటాలు అమ్మవారు సదాంచుడు, కలర్లు వేసుడు, అమ్మవారు కనిపించుడు, అవి చేసుడు, విగ్రహాలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వారం రోజుల నుంచి మొత్తం నడుస్తూనే ఉంటాయి. సో మీరు మా ప్రేక్షకులకు 2025 తరపున ఏం చెప్పదలుచుకున్నారని? ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్పాలి. నేను ఇప్పుడు కాలికేదే కూడా వేస్తాను. చిన్న 6 months 6 సంవత్సరాల కాలికేదే. ఈ సంవత్సరం అయితే 7వ సంవత్సరం వేయడం కాలికేదే. అంటే పోతరాజు కూడా వేస్తా, కాలికేదేవి కూడా వేస్తా. అంటే గ్రూప్ ఉంటుంది అన్న మీకు ఇట్లా? అంటే పోతరాజు అంటే నా శిష్యులు 15-20 మంది దాకా ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. ఇక కాళిక మాత్రం నేను ఒక్కడిని వేస్తాను.
అంటే మీరు వాళ్ళకి ట్రైన్ చేస్తారా? మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ట్రైన్ చేస్తారా? మరి ఎట్లా అంటే వాళ్ళు అందరూ వస్తారు నా దగ్గరికి, అన్న నేను ఆడేస్తున్నా, నేను ఈడేస్తున్నా అంటే ఇక అవి చదివి ఇచ్చేసి ఎంబడి ఉంటా, అట్లా చేస్తాను. అంటే మరి కోర్స్ లాగా ఏమన్నా ఏముండాలి, లేకపోతే జస్ట్ ఎట్లా నేర్చుకుంటారు అన్న మళ్ళీ వాళ్ళు? ఈ ఒకళ్ళు చూసి ఒకరు ఇవ్వాలి, సినిమాలో ఎట్లున్నది ఇమిటేషన్ లాగా? అంతే అంతే. అంటే దానికి ప్రత్యేకమైన ఒక మంత్రం లాంటి ఇట్లా ఏం అవసరం లేదు, మంత్రం ఇంత్రం ఏం లేదు. జస్ట్ చూడాలి, నేర్చుకుని మనం చేయాలని కోరిక కలిగితే మనం చేసేయడమే. అట్లే మొక్కుబడి ఉంటది, నేను ఈ సంవత్సరాలు వేస్తా, లేకపోతే నా కొడుకు పుట్టిళ్ళు మొక్కుతున్నా, కొడుకు పుట్టాలని మొక్కినా అనుకుంటారు పిల్లలు, మొక్కినా అని ఒక సంవత్సరం వేస్తారు, 2 సంవత్సరాలు మొక్కుతారు, 5 సంవత్సరాలు మొక్కుతారు అట్లా. ఓకే. సో అది ఏంటంటే మన ఇంట్రెస్ట్ అంతే. మనం దేవుడు ఇప్పుడు జస్ట్ ఏమైనా మొక్కున్నా లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్నా సరే మనంతా మనం వేసుకోవచ్చు, దానికి ఎటువంటి క్వాలిటీస్ అవసరం లేదు. ఓకే. సో అదండి. సో ఈరోజు మన రతన్ పోతరాజు గారు అన్న చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే ఇప్పటికీ కూడా సరే ఆ కలర్లు వేసుకోవడము, ఆ మందు తాగడము, ఇట్లాంటి అన్నీ కూడా జస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ చేయడం జరుగుతుంది తప్ప అది భక్తి శ్రద్ధలతో మాత్రం అవ్వట్లేదు. సో ప్రత్యేకంగా అమ్మవారి నిష్ఠతో నియంగా చేయాలంటే మాత్రం ఆ పసుపు ఏవైతే ఉందో ఆ వారం రోజుల పాటు ఆ ధ్యానంలో ఉండు, మందు మాంసారాలు ముట్టకుండా అదే ధ్యానంలో ఉండి అమ్మవారిని కొలువిస్తూ మొత్తం పూజలు చేసుకుంటూ నీట్గా పసుపులు కుంకుమలు రాసుకుంటూ అమ్మవారి ముందు ఊరేగించుకుంటూ తీసుకెళ్ళడమే నిజమైన నిజాయితీగా చేసే పోతరాజు యొక్క విన్యాసాలు ఇవే కరెక్ట్ అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో మీకు ఇంకా క్లారిటీగా రావాలంటే మనం ఆ టైంలో వచ్చి మళ్ళీ అన్నగారు చేసి అది ఎలా ఉంటుంది, ఆ వేషం ఎలా కట్టుకుంటారు, ఏ విధంగా ఇక్కడ ఊరేగిస్తారు అనేది మొత్తం లైవ్గా కూడా మీకు చూపిస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్. అండ్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బై.